హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ బీబీకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను అని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటనే విషయం మీకు అర్థమైతే తమ్మునేల్ చూసి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నా మాదిరిగా ఆతృతపడి ఆవేశపడి ఏదో సాధించేయాలి యూట్యూబ్లో అని చెప్పేసి అంత మొత్తంలో మనము అమౌంట్ అయితే ఖర్చు పెట్టకూడదు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, చాలా పెద్ద మొత్తంలో యూట్యూబ్లో అయితే అమౌంట్ అయితే ఖర్చు పెట్టేశాను. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చేసిన తప్పు అయితే మీరు చేయకూడదు. ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉంటారు. సో అట్లా చేయకూడదని చెప్పి ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. లైక్ ఇచ్చి మీ అమూల్యమైన కామెంట్ని అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట నెక్స్ట్ వీడియో చేయడానికి. అండ్ అదే కాకుండా మన లాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మిమ్మల్ని తప్పుబట్టి నేను లైక్ అండ్ కామెంట్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది, మన వీడియో క్వాలిటీ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వీడియో ఎఫెక్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి మన దాంట్లో ఏముండవు. నార్మల్గా జస్ట్ కూర్చో ఉంటాం. ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక 10 నిమిషాలు ఒక మనిషిని ఆపిపెట్టడం అనేది చాలా కష్టం. అదే సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా డిపార్ట్మెంట్ మెంబర్స్ కావచ్చు, సరదాగా కూర్చొని మాట్లాడుతున్నాం అనుకో, మీకు కూడా కొంచెం సరదా ఉంటుందన్నమాట చూడడానికి. సో అట్లా కుదరదు నాకు. నేను చేసే సర్వీస్ ప్రకారంగా చూస్తే ఎవరు కూడా చూస్తున్నారు కదా, మొబైల్ పట్టుకోవడానికి కూడా వీలుండదన్నమాట. సో అందువల్ల ఏమవుతుంది, మీకు కూడా లైక్ ఇవ్వాలి, ఏముందలే వీడియో అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మిమ్మల్ని వీడియోకి లైక్ చేసి కామెంట్స్ ఏమైనా అడుగుతున్నాను. లేకుంటే అడగకూడదు అనమాట. యాక్చువల్లీ లైక్లకి కామెంట్లకి అడగకూడదు. ఆటోమేటిక్గా మన ఫీల్ అయ్యి ఇచ్చేయాలి ఆ రెండు. ఓకేనా? సో అది విషయము. సో మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇట్లా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి కనుక్కోండి, లేదా యూట్యూబ్లో అయినా చూడండి. మనకి యూట్యూబ్కి రన్ చేయాలంటే మనకి ఏం కావాలి? బెస్ట్ ఒక మొబైల్ అయితే ఉండాలి. మంచి మొబైల్ ఉండాలి, మైక్ ఉండాలి, స్టాండ్ ఉండాలి, అండ్ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అయితే ఉండాలి కదా. సో వీటి కోసం అని చెప్పి నేను ఏం చేశానంటే, ఫస్ట్ మొబైల్ తీసుకున్నాను. నా దగ్గర అంతకుముందు నేను చిన్న మొబైల్ యూస్ చేసుకుంటాను, జస్ట్ వీడియో కాల్కి అండ్ యూట్యూబ్లో సినిమాలు చూడడానికి మాత్రమే కదా. అంతకుమించి మనకి ఇంకేం అవసరం ఉంటుంది కాబట్టి ఒక చిన్న మొబైల్ యూస్ చేసుకుంటాను నేను. యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి 28,000 పెట్టి నేను ఒక మొబైల్ తీసుకున్నాను, వివో V25 అని చెప్పి 28,000 పెట్టి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను, వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ల్యాప్టాప్ తీసుకున్నాను. అండ్ వీడియో ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దాన్ని నేను తీసుకున్నాను. లైఫ్ టైంకి కొనుక్కున్నాను, ఒక 7,000 పెట్టి కొన్నాను అనమాట. ఓకేనా? 25,000 ల్యాప్టాప్ అండ్ మొబైల్ 28,000 అండ్ ఈ ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే 7,000. అండ్ ఈ మైక్ ఉంది చూసారా, 4,500 రూపాయలు. ఈ మైకు వరస్ట్ మైకు, అసలు వాయిస్ క్లారిటీ ఉంటుంది, చాలా క్లమ్జీగా వస్తుంది అనమాట. చాలా వరస్ట్ మైక్ అనమాట ఇది. 4,500. అండ్ ఇక్కడ స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ వచ్చి 3,000 రూపాయల చిల్లర అయితే స్టాండ్ అనమాట. దాంతోపాటు ఒక చిన్న స్టాండ్, గొరిల్లా స్టాండ్ అంటాం కదా, ఇప్పుడు మన చెట్లకి అట్లా చుట్టేస్తాము. సో అట్లా ఒక చిన్న గొరిల్లా స్టాండ్ ఒకటి తీసుకున్నాను, 600 రూపాయలు ఏమోది. సో ఈ స్టాండ్ల వరకు నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. మిగతా ఈ మైక్ అయితే అసలు వరస్ట్ మైకు. సో దాన్ని ఏమైనా యూజ్ చేసానా అంటే, ల్యాప్టాప్ తీసుకున్నాం కదా, ల్యాప్టాప్ ఏమైంది అంటే, సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లో ఎక్కించిన తర్వాత కరెక్ట్గా ఒక నెల రోజులు ఏమైంది, దానికి నేను ఛార్జింగ్ పెట్టేసి గ్రౌండ్కి వెళ్ళిపోయాను. సడన్గా వాతావరణంలో క్లైమేట్లో మార్పులు వచ్చి ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి మనకు సడన్గా ఉరుములు మెరుపులు రావడం అయితే జరిగాయి అనమాట. వర్షం పడింది అనమాట. నేను రూమ్కి వచ్చే లోపల ఆ ఉరుములు మెరుపులకి మన ల్యాప్టాప్ అనేది కాలిపోయింది, లోపల బోర్డు కాలిపోయింది, వర్క్ అవ్వలేదు. బయట సర్వీస్కి ఎత్తుకుపోయిస్తే అది బోర్డు కలిపింది, బోర్డు చేంజ్ చేసుకోవాలని చెప్పారు. సో నాకు ఇంకా అవసరం లేదు, ఇప్పటికీ నేను చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేశాను, అవసరం లేదని చెప్పి ఇంటి దగ్గరే పడేశాను అనమాట దాన్ని. సో వేస్ట్గా మాకు 25,000 రూపాయల ల్యాప్టాప్, ఆ ఫిల్మోరా అవర్స్ నుంచి అది వేస్ట్ అయిపోయింది అనమాట. సో తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మనం మొబైల్లోనే వీడియోని ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా ఫ్రీ యాప్లు ఉన్నాయి. నేను చేసి కూడా ఇప్పుడు ఫ్రీ యాప్, మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు ఏమేమి కావాలో మొత్తం అన్నీ ఉంటాయి. ఏమైనా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలన్నా కానీ, ఇంకేమైనా స్పెషల్గా ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టాలన్నా కానీ అన్నీ ఉంటాయి అనమాట. సో ఆ విషయం నాకు అప్పుడు తెలియదు, ముందు ఛానల్ పెట్టక ముందు తర్వాత తెలిసిందనమాట. సో ఆవేశపడి మీరు కూడా అట్లా ఖర్చు పెట్టుకోవద్దు. అండ్ రెండేది, మైక్ ఏదైతే ఉందో జస్ట్ నీకు 1,000 రూపాయల లోపలనే మంచి మైకులు వస్తాయి అనమాట. ఆ మంచి మైక్ తీసుకొని తర్వాత స్టార్ట్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకుని. ఇంకా స్టాండ్ అంటారా, ఈ స్టాండ్ మాత్రం నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. డబ్బులు పోయినా కూడా సరే 3,000 రూపాయలు. ఇది ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు. నాకంటే హైట్ కొంచెం నా హైట్కి వస్తుంది అనమాట, నాకంటే ఎత్తుంది కానీ నా హైట్ ఎక్కడ దాకైతే స్టాండ్ పైకి వస్తుంది. సో స్టాండ్ విషయానికి వస్తే 2 స్టాండ్కి సంబంధించి నేను సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు బాగా యూజ్ అవుతున్నాయి ఆ స్టాండ్ అనేటివి. సో ఇట్లా మీకైతే అవసరం ఉండదు, స్టాండ్ అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి, ఎవరో ఒకరు కెమెరాని పట్టుకుంటారు కాబట్టి స్టాండ్ అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అనుకున్నా కానీ సరే స్టాండ్, మంచి స్టాండ్ అయితే తక్కువ కాస్ట్లో తీసుకోండి. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీకు కావాల్సిన మైకు
తక్కువ 1000 రూపాయల లోపల 800లో కూడా మంచి ఉన్నాయన్నమాట. మంచి మంచి మైక్లు అయితే ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒక అతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. 800, 700 పెట్టి కొనుక్కున్నాడు. దీనికంటే వాయిస్ రికార్డింగ్ క్లారిటీగా ఉంటుంది. అండ్ డిస్టెన్స్ కూడా ఎక్కువ డిస్టెన్స్ అది వాయిస్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో అట్లా ట్రై చేయండి తప్పితే నా మాదిరిగా ఆవేశపడి ఆతృత పడి వెంటనే డబ్బులు పెట్టేసుకోవద్దు. తర్వాత మీరు యూట్యూబ్లో సక్సెస్ అయ్యారా, యూట్యూబ్ మనీ వస్తుందా, తర్వాత మీరు బెస్ట్గా ఇచ్చుకోవాలనుకుంటున్నారా, అప్పుడు చేసుకోండి. ఈ బెస్ట్గా మనకి మాటికి ఛార్జింగ్ అయిపోతున్న మైకు, కొంచెం బెస్ట్ మైక్ తీసుకుందాం అనుకున్నప్పుడు అట్లాంటి మైక్ తీసుకోండి. తర్వాత ఇంక మీకు వీడియో ఎడిటింగ్ సంబంధించి మంచి మంచి ఎఫెక్ట్స్ కావాలి, ఫ్రీ వీడియో ఎడిటింగ్లో అవి దొరకట్లేదు అనుకున్నప్పుడు అట్లాంటప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టుకొని ఇంకొంచెం మీరు ముందుకైతే వెళ్ళండి. అంతే తప్ప ఆవేశపడి నా మాదిరిగా చూడండి దగ్గర 68,000 రూపాయలు అయింది నాకు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం. కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేకపోయాను. సో ట్రై చేద్దాం. పెట్టుబడి అయితే పెట్టున్నాము. ఇది లైఫ్ టైంకి పెట్టుబడి పెట్టినాం కాబట్టి చూద్దాం ఎంత వస్తుందో అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో అంతా మీ సపోర్ట్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. సో మీరందరూ కూడా సపోర్ట్ చేసి నన్ను ముందుకైతే పంపిస్తారు, సక్సెస్ వైపు పంపిస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. సో ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి అయితే ఈ వీడియో చేశాను అనమాట. సో ఎవరైనా కొత్త యూట్యూబర్స్ చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి మీ జనరల్ ఒపీనియన్ని కామెంట్ బాక్స్ అయితే ఫీడ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.